హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కావ్య. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి వైటమిన్ బి12 గురించి. మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి ఏడీకే, వైటమిన్ ఏడి అలా ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి విటమిన్ బి12 అనమాట. సో ఈ విటమిన్ బి12 ఆర్ బి1, బి6, బి9 ఇలా ఇవన్నీ వాటర్ సాల్యుబుల్. సో ఏంటంటే ఈ వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి తక్కువ అవ్వడమే ఉంటుంది, కానీ ఎక్కువ అవ్వడం ఉండదు. ఎందుకంటే ఇవి మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యాక ఎంత కావాలో అంత మాత్రమే మన దాంట్లోకి అబ్జర్వ్ చేసుకుంటాం. మిగతా అంతా మన యూరిన్ ద్వారా అది బయటికి వెళ్ళిపోతుందన్నమాట. సో ఎక్కువ అవ్వడం అనేది చూడవు. సో వైటమిన్ బి12ని కోబాలమిన్ అని అంటారనమాట. సో డబ్ల్యూహెచ్ఓ రీసెర్చ్ ప్రకారం ఒక 5-3 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తుంటే ఏం తెలిసిందంటే మన ఇండియన్స్లో 90% ఆఫ్ ద పీపుల్ వైటమిన్ బి12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారంట. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఈటింగ్ నాన్ వెజ్, ఇఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ నాన్ వెజ్, స్టిల్ వాళ్ళ డెఫిషియన్సీతో ఉన్నారంట. ఎందుకనేది నేను ఫర్దర్గా చెప్తాను. సో వైటమిన్ బి12లో కోబాలమిన్ అని అంటారని చెప్పాను కదా. సో అందులో కోబాల్ అంటే కోబాల్ట్. ఆ కోబాల్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన ఈ మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి దాంట్లో కోబాల్ట్ అనే మినరల్, అందులో ఆ ఎలిమెంట్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా వైటమిన్ బి12 హ్యూమన్స్ లోపల ప్రొడ్యూస్ చేయలేము మనం. హ్యూమన్స్ దాన్ని ప్రిపేర్ చేయలేదు. ఇది యానిమల్స్లో మాత్రమే ప్రిపేర్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి రూమెన్ అనే ఒక స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుందన్నమాట. అది మన దాంట్లో ఉండదు. అండ్ వాళ్ళ దాంట్లో ఉండే రిసెప్టార్స్ మన ఇంటెస్టైన్స్లో ఉండవు. సో ఈ కోబాల్ట్ అనేది ఎప్పుడైతే ఈ మేకైనా ఏవైనా యానిమల్స్ మట్టిలో ఉండే చెట్లని, నీళ్ళని, అంటే లైక్ మడ్ వాటర్ని ఇలా అవి కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ కోబాల్ట్ ఎలిమెంట్ అనేది దాని లోపలికి వెళ్ళిపోయినప్పుడు రూమెన్ అనే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో అది వెళ్ళి ఆ ఇంటెస్టైన్లో ఉండే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. సో ఈ కోబాల్ట్, ఈ ప్రోటీన్ ఇది రెండు కలిపి వైటమిన్ బి12ని తయారు చేస్తుంది అనమాట. సో ఇలా వైటమిన్ బి12 తయారు చేస్తుంది యానిమల్స్లో. సో అందుకే మ్యాక్స్ వైటమిన్ బి12 అనేది ఈ మీట్ ద్వారానే మనకు ఎక్కువ లభిస్తుంది. సో ఈ నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకంటే ఈ వీగన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఎవరైతే తీసుకోరో వాళ్ళకి ఈ వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఇంకెక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ దోస్ పీపుల్ డోంట్ కన్జ్యూమ్ మీట్ కాబట్టి. సో ఈవెన్ అందులో మనం కూడా తింటాం కదా ప్లాంట్స్, మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయలేమంటే అదే కదా, అందులో ఉండే గోట్స్కైనా ఏదైనా యానిమల్స్కి అందులో ఉండే రిసెప్టార్స్ మన దాంట్లో ఉండవు. సో మనం దాన్ని తయారు చేయలేమన్నమాట వైటమిన్ బి12. అండ్ మోరోవర్ ఈ వైటమిన్ బి12 ఇలా ఉంటుంది. సో దీనికి సిమ్టమ్స్ ఏముంటాయంటే నార్మల్గా మజిల్ వీక్నెస్, ఒళ్ళంతా నీరసంగా ఉండడం, మెయిన్గా ఏంటంటే మనకి కాలు చేతులంతా తిమ్మిరెక్కడం అనమాట. అంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే కాలు చేతులు కొంతమందికి బాగా తిమ్మిరెక్కినట్టు ఉంటాయి అన్నమాట. అలా ఉండడము అది మెయిన్ సిమ్టమ్ అనమాట. వైటమిన్ బి12 డెఫిషియన్సీ వీగన్స్కి, వెజిటేరియన్స్కి ఎక్కువ వస్తుందని చెప్పాను కదండి. సో వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఎగ్ తినడం అది చేయడం వల్ల కూడా వీళ్ళకి విటమిన్ బి12 బాగా అందుతుంది. అండ్ ఇఫ్ నాట్ దాట్ వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి. లేదంటే లైక్ ఫర్ 3 months అలా ఇంజెక్షన్ షాట్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇంజెక్షన్ షాట్స్ తీసుకున్నప్పుడు లైక్ దే నీడ్ టు అబ్జర్వ్ యాజ్ దేర్ ఎనీ చేంజెస్ అనేది. సో సప్లిమెంట్స్ కూడా ఫిజిషియన్ ఎలా చెప్తే అలా వేసుకోవడము. సో దానివల్ల ఏంటంటే ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ కొంతవరకు కంట్రోల్ చేయడం, లైక్ నార్మల్ వాల్యూస్ మెయింటైన్ చేయడంలో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఎక్కువ రాకుండా ఉండడానికి కొన్ని ఫుడ్స్లో ఏంటంటే మీట్, చికెన్, మటన్, ఎగ్స్ అండ్ ఆల్సో ఈవెన్ సమ్ ఆఫ్ ది డ్రై ఫ్రూట్స్ ఆల్సో కంటైన్స్ వైటమిన్ బి12 అనమాట. మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము
కొన్ని డేస్లో నాన్ వెజ్ తినకుండా ఉండడము, కొన్ని ఫెస్టివల్స్కి ఆర్ సమ్ ఇప్పుడు కార్తీక మాసాలని ఇవన్నీ కొంతమంది నాన్ వెజ్ మానేస్తారు కదా. సో ఇన్ కేస్ వాళ్ళు మానేసినా కానీ దెర్ విల్ బీ నో డెఫిషియన్సీ ఉండదన్నమాట. ఎందుకంటే లివర్ మనం ఒక్కసారి ఈ ఫుడ్ ఏ మీట్ అయితే ఏదైతే కన్జ్యూమ్ చేస్తుందో లివర్ దాన్ని ఒక 2 to 3 years వరకు ఆ వైటమిన్ B12 అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. బట్ ఇఫ్ సమ్ పీపుల్ లైక్ ఎవరికైనా స్టమక్ అల్సర్స్ ఆర్ ఏదైనా స్టమక్ సర్జరీస్ అవ్వడం ఆర్ కొంతమందికి లైక్ గ్యాస్ట్రిక్ కోసం యాంటాసిడ్స్ టాబ్లెట్స్ తీసుకోవడము ఇలా చేయడం వల్ల ఆర్ సమ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఉండడం వల్ల ఈ వైటమిన్ B12 అందినా కానీ మీట్ ద్వారా ఇవి అబ్జార్బ్ చేసుకోలేవు. ఎందుకంటే మన దాంట్లో ఆ రిసెప్టార్స్ ఈ ఏవైతే తీసుకుంటామో దానివల్ల తగ్గిపోతుంటుంది. సో ఇట్ విల్ బి నాట్ యూజ్ఫుల్ అనమాట. లివర్లో ఉన్నా కానీ అది అబ్జార్బ్ చేసుకోలేదు. సో వీళ్ళకి కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. 30 years ఏజ్ వచ్చాక తగ్గుతూ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ 6 months మనం వైటమిన్ B12 టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా మెన్ ఉమెన్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఈ వైటమిన్ B12 దేనికంటే ఈ RBC ప్రొడక్షన్కి ఎర్ర రక్త కణాలు ఎక్కువ అవ్వడానికి అండ్ ఆల్సో మన బ్రెయిన్లో ఉండే నర్వ్స్ బాగా పని చేయడానికి వీటికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వైటమిన్ B12. అండ్ నేను మీకు మిగతా వీడియోలో కూడా చెప్పాను లైక్ గట్ హెల్త్ వీడియోలో మన ఎమోషన్స్ అనేవి మన గట్లో నుంచి స్టార్ట్ అవుతాయని. సో సెరోటిన్ అంటే అది డిప్రెషన్ అవి తగ్గించడానికి కంట్రోల్లో ఉంచడానికి మూడ్ చేంజెస్ని కంట్రోల్లో ఉంచడానికి అదొక హార్మోన్ అనమాట. సో ఈ సెరోటిన్ కూడా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ తగ్గితే ఈ సెరోటిన్ తగ్గినప్పుడు డిప్రెషన్కి మూడ్ చేంజెస్కి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుందన్నమాట. సో వైటమిన్ B12 నార్మల్ వాల్యూస్ ఏంటంటే ఒక 200 to 1000 picograms per milliliter ఉండొచ్చు. దానికంటే తక్కువ లెస్ దాన్ 200 picograms per milliliter ఉంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని అర్థం. వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏంటంటే మజిల్ వీక్నెస్, బాగా టయర్డ్ అనిపించడం ఎంత తిన్నా కానీ. అండ్ ఆల్సో లైక్ కొంతమందికి పొద్దున్న లేవగానే కాళ్ళు చేతులు బాగా తిమ్మిరెక్కినట్టు అనిపిస్తాయి అన్నమాట. అండ్ వీళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళడము అండ్ మూడ్ చేంజ్ అవ్వడం, ఇరిటబుల్గా ఉండడం, వాళ్ళకి ఐస్ విజన్ కూడా అంటే ఐస్ కళ్ళు కనబడడం కూడా కొంచెం మందగిస్తుంటుంది. సివియర్ హెయిర్ లాస్ ఉంటుంది వాళ్ళకి. ఈ తరచుగా వాళ్ళకి ఫీవర్ రావడం. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ విల్ బి దేర్. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎవ్రీ 6 monthsకి చెక్ చేయించుకొని నార్మల్ వాల్యూస్లో ఉంచుకోవాలి. సో దట్ మన RBC లెవెల్స్ అయినా వైట్ బ్లడ్ సెల్స్ అయినా ప్లేట్లెట్స్ అయినా నార్మల్ లెవెల్లో ఉండడానికి ఈ వైటమిన్ B12 ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ లైక్స్ ఎక్కువ రావట్లేదు. సో ఇఫ్ యూ పీపుల్ ఎంకరేజ్ మీ సో దట్ నేను ఎక్కువ కంటెంట్ చేయవచ్చు. అండ్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ సజెషన్ ఆఫ్ ఏదైనా టాపిక్ కావాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ డూ ఇట్. థ్యాంక్ యూ.